ఆలస్యానికి చింతిస్తున్నాను. ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఎపిసోడ్ చూశాను. సో నిన్న ఎపిసోడ్ నచ్చలేదంటే ఈ ఎపిసోడ్ కూడా పెద్దగా అంత ఏమీ ఎక్కలేదు. సో ఏ కండిషన్ బెటర్ అనేది మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు చాలా మంది అభిజిత్ గురించి మాట్లాడుతున్నారు. అభిజిత్ అక్కడ చేసింది ఏం లేదు, మేము ఏదో ఊహించుకున్నాం, ఎక్కువ ఊహించుకున్నాం, అభిజిత్ అక్కడ ఏం చేయట్లేదు, మేము అభిజిత్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాము. చాలా మంది అభిజిత్ 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 అని మాట్లాడుతున్నారు. సో యాక్చువల్లీ అక్కడ అభిజిత్ కూర్చున్నప్పుడు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అగ్ని పరీక్ష షో ప్రజెంట్ ఎపిసోడ్ లో మనం చూస్తుందో ఇట్స్ నాట్ అభిజిత్ కప్ ఆఫ్ టీ. ఓకేనా, అక్కడ అబ్జెక్ట్ చేయడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ అబ్జెక్ట్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు అతన్ని కన్విన్స్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి అతను ప్రూవ్ చేసుకోవాల్సిన పొజిషన్లో అతను లేడు. వేరే వాళ్ళని జడ్జ్ చేసే పొజిషన్లో అతను ఉన్నప్పుడు అతను అక్కడ చేసేది ఏముంది. అండ్ ఫస్ట్ వచ్చేసరికి డెమాన్ పవన్. సో తను సో దీని వచ్చి ఆల్రెడీ దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. మనోడు వెబ్ సిరీస్ కూడా చేశాడు, కొంచెం బోల్డ్ వెబ్ సిరీస్ చేశాడు. నేను దాంట్లో ఎవరు వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇతన్ని చూస్తే నార్మల్ గా ఇప్పుడు ఇతను బిగ్ బాస్ హౌస్ లోకి గ్యారంటీగా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడతాడు అని అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే, సో మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, చూస్తున్న వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, అక్కడ కూర్చొని జడ్జెస్ అవ్వచ్చు. మనం ఎలా చూస్తాం వీళ్ళని, వీళ్ళు బిగ్ బాస్ హౌస్ కి సూట్ అవుతారా, సూట్ అవ్వరా అని మీకు ఒక ఆలోచన వచ్చింది. సో అలా ఆలోచించినప్పుడు ఇతను నేను అసెస్ చేసినప్పుడు ఇతను బిగ్ బాస్ హౌస్ కి పర్ఫెక్టా కాదని అనుకున్నప్పుడు ఇతను సెన్సిబుల్ గా మాట్లాడుతున్నాడు అనిపించింది. అండ్ ఇతను ఫిజికల్లీ ఫిట్ అని అనిపించింది. అండ్ పత్యాపర లైక్ ఒక సెలబ్రిటీ ఎవరైనా అమ్మాయి కానీ వస్తే లోపలికి వచ్చినప్పుడు ఆ అమ్మాయితో మనోడు పులిహోర కలపడము, లవ్ ట్రాక్ కూడా చేయగలుగుతాడని అనిపించింది. అండ్ మనోడు అప్రోచబిలిటీ కూడా చాలా బాగుంటుంది అని కూడా అనిపించింది నాకు. సో కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో కామనర్స్ తరపున మనోడు వెళ్ళడానికి అన్ని విధాలుగా బిగ్ బాస్ హౌస్ లోకి అర్హుడు అని అనిపించింది. అండ్ మనోడు వైపు నుంచి కూడా మాట్లాడుతున్నప్పుడు సో తను స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పాడు, లైక్ మోడలింగ్ ట్రై చేశానని చెప్పాడు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు యాక్టింగ్ లో ట్రై చేయాలనిపించింది. నాకు బ్రేక్ త్రూ రాలేదు. సో బ్రేక్ కోసం నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడైతే నాకు బ్రేక్ త్రూ దొరుకుతుందని చెప్పి వచ్చానని చెప్పాడు. అండ్ ఐ వాంట్ టు షో మై స్కిల్స్ అని అడిగాడు. సో ఇతను అడిగినప్పుడు షర్ట్ తీసేశాడు అండ్ ఉల్టా నడిపించాడు. అసలు చేతులు కింద పెట్టి పైన కాలు నిలబడి సో నడవడం అనేది అసలు అది అన్బిలీవబుల్. అది ఎందుకంటే అన్బిలీవబుల్ అంటే నాకు నిజంగా అన్బిలీవబుల్ అది, ఎందుకంటే మనం చేయలేను కాబట్టి. సో చాలా తక్కువ మంది చేయగలిగే పని అది. చాలా అది మరీ యూనిక్ అని చెప్పలేను, బట్ చాలా తక్కువ మంది చేయగలిగే పని అది. సో అండ్ బిగ్ బాస్ హౌస్ కి ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. నేను బిగ్ బాస్ హౌస్ తో కంపేర్ చేసి ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ యాక్చువల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి. సో కాబట్టి అండ్ మనోడు అలా చేసిన తర్వాత మనోడు చూసారా ఇది నేను అని చెప్పకుండా నేను అది ఎందుకు చేశాను, ఇది నేను ఎందుకు చూపించాను అంటే, సో నేను ఐఎమ్ ఫిజికల్లీ ఫిట్ అండ్ నా ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంటుంది అండ్ నేను యాక్టివిటీస్ కూడా బాగా ఆడగలను అని చెప్పడం కోసం నేను చూపించానని చెప్పి చాలా సెన్సిబుల్ గా చెప్పాడు మనోడు. అండ్ చూడడానికి క్యూట్ ఉన్నాడని చెప్పాడు. అండ్ మనోడికి అండ్ ఇంకొకటి ఏదైనా చేసిన డార్కెస్ట్ థింగ్ ఒకటి సీక్రెట్ ఒకటి చెప్పు, నీకు వెంటనే నేను గ్రీన్ ఇచ్చేస్తాను అని చెప్పి బిందు అనగానే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో మా వాళ్ళ ఫ్రెండ్ నాతోటి ఇలా చేసింది అలా చేసిందని చెప్తూ అక్కడ ఆ అమ్మాయి క్యారెక్టర్ని కూడా బ్యాడ్ చేయకుండా, ఆ అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్ చేసి ఆ అమ్మాయి నా మీద పడిపోయింది అలా చెప్పకుండా చాలా హుందాగా అమ్మాయి నన్ను ఇలా అంటే మరీ ఏదో చేసిందని కదా, జస్ట్ నన్ను హక్ చేసుకుంది అలా చేసింది అని చెప్పాడు. అమ్మాయిని అక్కడ మరీ డిగ్రేడ్ చేయకుండా కూడా చాలా కొంచెం ఒక లెవెల్కి తీసుకెళ్లి మాట్లాడాడు. నువ్వు ఎంజాయ్ చేసావంటే కొంచెం ఎంజాయ్ చేసాను, కొంచెం భయపడ్డా అని చెప్పాడు. నాకు ఎందుకో సెన్సిబుల్ అనిపించాడు అండ్ హీఈస్ అ పర్ఫెక్ట్ ఫర్ బిగ్ బాస్ హౌస్ అనిపించింది. సో నిన్నటి నుంచి ఈ రోజు వరకు చెక్ చేస్తే సో ఖచ్చితంగా ఇతను బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి అన్ని విధాల అర్హుడు అని నాకు అనిపించింది. ఈ పర్సన్ డెఫినెట్లీ వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ఖచ్చితంగా మనోడు వెళ్ళొచ్చు అని అనిపించింది. సో నిన్న దివ్య నిగిత అనిపించింది నాకు నిన్న, బట్ ఈ రోజు కూడా మనోడు అనిపించాడు. మేబీ ఫస్ట్ వచ్చిన వాళ్ళ మీద ఇంప్రెషన్ అలా ఉంటుందో లేకుంటే మనోడు చేసింది అనుకో నాకు తెలియదు కానీ, బట్ హీస్ పర్ఫెక్ట్లీ సూట్ ఫర్ బిగ్ బాస్ అని అనిపించింది నాకు. అండ్ మనోడు చెప్పింది వాళ్ళు అంటే నేను ఫిజికల్ గా అంటే పుషప్స్ కూడా చేశాడు. సో పర్లేదు ఫిజికల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్ గా మెంటల్ గా ఫిట్ ఉన్న వాళ్ళు కావాలి కాబట్టి హీస్ పర్ఫెక్ట్ అని అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వచ్చిందండి వయ్యారి దమ్ము శ్రీజ. సో ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది అబ్బా, సరే అగ్ని పరీక్ష షోలోకి వచ్చింది. వచ్చి రాగానే లీడ్ తీసుకుంది. యాంకర్ ఉన్నారు కదక్క, పరిచయం చేస్తారు కదక్క, అంత తుత్తర ఎందుకక్క లేదు. సో తినే లీడ్ తీసుకుంది, తినే మాట్లాడింది, మొత్తం తినే చేస్తుంది. ఇప్పుడు ఎలా అంటే అమ్మాయి మాట్లాడేటప్పుడు ఈ అగ్ని పరీక్ష సో 5 to 10 minutes ఓకేనా. ఇప్పుడు 5 to 10 minutes లో ఒక 5 minutes మేబీ ఆ 10 minutes యాక్ట్ జరుగుతుంది. మనకి ఎపిసోడ్ ఒక 3 to 4 minutes చూపించారు. సో ఆ 3 to 4 minutes కంటిన్యూస్ గా అమ్మాయి మాట్లాడుతూనే ఉంది. సో అది చూసే వాళ్ళకి ఏంటంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. పై అమ్మాయి చూడాలి ఎంత బాగా మాట్లాడుతుంది, పై అమ్మాయి డామినెంట్ గా మాట్లాడుతుంది, ఆ డామినెంట్ గా మాట్లాడే అమ్మాయిలు కూడా కొంతమంది నచ్చేవాళ్ళు ఉంటారు. సో అలా నచ్చుతుంది. అమ్మాయి 3-4 నిమిషాలు కంటిన్యూస్ గా మాట్లాడేసరికి ఆ 3-4 నిమిషాలు చూసేసరికి ఇరిటేటివ్ గా అనిపించిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఓవర్ యాక్షన్ చేసింది అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు నార్మల్ గా. కాకపోతే ఈ సేమ్ ఈ అమ్మాయి పొరపాటున ఇదే బిహేవియర్ తోటి ఇదే హైపర్ యాక్టివ్ తోటి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే చేస్తూ ఉంటే
డెఫినెట్లీ ఒక పూట ఒక రోజు కాదు కదా, ఒక ఎపిసోడ్ కాదు కదా, కంటిన్యూస్గా చూడాలి, వీక్ చూడాలి కదా ఈ అమ్మాయిని. సో ఈ అమ్మాయి సేమ్ ఇదే బిహేవియర్ అయితే ఈ అమ్మాయిని తట్టుకోవడం చాలా కష్టం. కంప్లీట్గా ఇరిటేషన్ వచ్చేస్తుంది ఈ అమ్మాయిని చూస్తే బిగ్ బాస్ హౌస్లోకి. ఎలా ఉంది అంటే గీతు గీతు రాయల్కి కజిన్ సిస్టర్ లాగా అనిపించింది. సో ఆ అమ్మాయి కూడా అంతే 6th సీజన్లో ఓవర్ యాక్షన్ చేసి అన్ని అన్నెసరీగా ఇంటర్ఫియర్ అయ్యి ఒక వీక్ అమ్మాయిని గెంటి పడుతుంది బయటకి. సో అలాగే ఉంది అని అనిపించింది నాకు సీరియస్లీ. ఆ గీతు వాళ్ళ కజిన్ సిస్టర్ లాగే అనిపించింది నాకు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి మాట్లాడే దాంట్లో హైపర్ యాక్టివ్ కనిపించింది, మాట్లాడుతుంది. కాకపోతే తడబాటు కనపడలేదు, చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ డిస్రెస్పెక్ట్గా కూడా ఏం కనపడలేదు నాకు. సో ఓవర్ యాక్షన్ అయితే కంపల్సరీ ఉంది. సో ఇరిటేషన్ కూడా ఉండొచ్చు. మరి ఎంతమందికి అనిపించింది అనేది కామెంట్ చేయండి, ఎంతమందికి నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. బట్ నాకైతే మాత్రం పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. అండ్ స్ట్రైట్ అవే అభిజిత్ రెడ్ ఇచ్చాడు. సో ఎక్కలేదు అభిజిత్కి. సో నాకు అంత బిలీవబిలిటీ అనిపించలేదు. అంటే సో నెక్స్ట్ వచ్చి నీ ఆడపుల్లి ట్యాగ్ నేను తీసుకుంటాను, నేను ఇంకా సీజన్ విన్నరు, నెక్స్ట్ నేనే శ్రీముఖి, నేనే ఇంకా యాంకర్, నీ తర్వాత నేనే, ఎంత కొంచెం ఎలా ఉందంటే మాటలు ఉంది కానీ బట్ చేతల్లో అంతకు ఉందా అంటే అది ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి కదా అని ఈ అమ్మాయి అంటది. సో నవదీప్ అదే, నిన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలంటే నన్ను ఎందుకు సెలెక్ట్ చేయకూడదు అంటే అవును కరెక్ట్ కదా పాయింట్ అంటాడు నాకు కామెడీగా. సో ఓవరాల్గా ఈ అమ్మాయి అయితే మాత్రం బిందు రెడ్డి ఇచ్చింది, అభి రెడ్డి ఇచ్చాడు. సో నవదీప్ ఒక్కడే మాత్రం సరే ఇంకా చూద్దాం, ఈ అమ్మాయి లేయర్స్లో అమ్మాయిలో డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి, ట్రై చేద్దాము చూద్దాము అని చెప్పి సో మనోడు రెడ్డి గ్రీన్ ఇచ్చాడు. శ్రీముఖి కూడా అదే అనుకుంది. కాబట్టి చూడాలి అమ్మాయిని. బట్ నాకు తెలిసి సెలెక్ట్ అయిపోయింది, 15 మెంబర్స్లోకి వెళ్ళింది కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి వస్తుందా రాదా అంటే ఐ థాట్ కొంచెం తక్కువ పర్సంటేజ్ ఉందని అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్లోకి. సో నెక్స్ట్ ఊర్మిళ చౌహాన్. సో ఈ అమ్మాయి మోడల్ యాక్చువల్గా చూడడానికి కూడా చాలా బాగుంది అమ్మాయి. సో చాలా బాగుంది. అండ్ మిస్ తెలంగాణ రిప్రజెంట్ చేసిందంటే 2023లో. సో ఇప్పటికి ట్వైస్ రిప్రజెంట్ చేసిందని చెప్పారు. ర్యాంప్ వాక్ చేసింది. సో అమ్మాయి ర్యాంప్ వాక్ చేయమన్నారు, అమ్మాయి ర్యాంప్ వాక్ చేసింది. తర్వాత పాపం పేడతోటి పిడకలు కొట్టమని చెప్పారు. అంటే ఒక మోడలు ఒక అమ్మాయి ఎలా ఉంటారు ఓకేనా, వేరేలా ఉంటారు కదా. సో ఈ అమ్మాయి మరి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక ఇలాంటి క్రింజ్ చాలా ఉంటుంది. సో ఇలాంటివన్నీ చేయగలుగుతుందా లేదా, సో మరి ఈ అమ్మాయి కొంచెం ఓవర్ యాక్షన్గా ఉంటుందా, రిజోర్డ్ ఉంటుందా, లేకుంటే పనులు చేయిస్తుందా చెయ్యదా అని ట్రై చేయడం కోసం సో మేబీ అమ్మాయి చేత పిడకలు కొట్టించారు. అమ్మాయి పిడకలు కొట్టింది నల్గొండ అమ్మాయి అని చెప్పారు. సో నాగార్జున సాగర్ దగ్గర ఆచారం అని చెప్పింది. చూసావా అంటే పిడకలు కొట్ట ఇంత బాగానే కొడుతున్నావు అంటే, చూసావా అంటే చేశానంటది, తర్వాత మళ్ళీ చూశానంటది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ బాగానే కొట్టింది పిడకలు. ఒక అమ్మాయి దట్టు మోడల్. సో బాగానే చేసింది నాకు అనిపించింది. అండ్ నేను నా కంఫర్ట్ జోన్లో ఉంటాను. సో నేను నా కంఫర్ట్ జోన్ దాటే ఉంటాను అని చెప్తే అదేంటి అది అంతా నీ కంఫర్ట్ జోనే కదా, సో నీ కెమెరా ఫియర్ లేదు, సో నీకు మొత్తం అన్నీ తెలుసు, అండ్ ఒక మోడల్వి నీకు ప్రాబ్లం ఏముంది, అంతా నీ కంఫర్ట్లోనే ఉన్నావు కదా నువ్వు అంటే షోనే కదా అని నవదీప్ అడిగితే అమ్మాయి లేదు నేను చేస్తానని చెప్పారు. సో నా కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చాను అని చెప్పింది అమ్మాయి, నేను నా కంఫర్ట్ జోన్లో ఉండనని. సో అప్పుడు వెంటనే బిందు మాది అసలు అసలు నాకు బాగా అనిపించింది, టక్కన పేడ తీసి మొహానికి పూసుకోమంటారు. సో అంటే లైక్ చాలా కష్టం అది మొహానికి పూసుకోవడం అనేది. వాళ్ళ ఫేస్ని మోడల్స్ అనేవాళ్ళు వాళ్ళు దాన్ని ఎంత టేక్ కేర్ చేస్తారో తెలుసు కదా. సో అలాంటిది టక్కని మొహానికి పూసుకోవడం కానీ లైట్గా పూసుకుంది, ఇంకొంచెం మొత్తం మొహం అంతా పూసేసుకోమని చెప్పుంటే వేరేలాగా ఉండేదేమో. బట్ కొంచెమైనా పూసుకోమని చెప్తే సో ఆ అమ్మాయి వెంటనే సో బిందు మాధవ్ గారి కోసం చెప్పి పూసుకుంటుంది. పూసుకున్నప్పుడు డెఫినెట్లీ అనిపిస్తుంది, అరే ఇంత మోడల్కి వెళ్ళారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం కోసం ఇంత చెయ్యాలా అని చెప్పి లైట్గా ఏడుపు స్టార్ట్ అయింది మనసులో లోపల. సో అదే బిందు మనం అడిగింది, ఏడుస్తున్నా అంటే లేదు నేను ఏడవట్లేదు, నేను ఏడిపిస్తాను కానీ ఏడ్చే టైప్ కాదు అని చెప్పి చెప్తాను అనమాట. సో అభి ఆల్రెడీ రెడ్ ఇచ్చాడు, బిలీబిలిటీ లేదని చెప్పి. సో నవదీప్ ఇంకొంచెం తెలుసుకోవాలా, సో చూద్దామని చెప్పి గ్రీన్ ఇస్తాడు. బిందు కూడా రెడ్ ఇస్తుంది అనమాట. సో కాదు అంటే నాకు అంత ఎక్కలేదని చెప్పి బిందు కూడా రెడ్ ఇస్తుంది. మరి బిందు ఎందుకు రెడ్ ఇచ్చింది, మేబీ అమ్మాయి మొహానికి కొంచెం గట్టిగా పూసుకుంటే బిందు ఏమైనా గ్రీన్ ఇచ్చి ఉండేదేమో కానీ సో లైట్గా అలా పూసుకునేసరికి మరి రెడ్ ఇచ్చింది. సో బట్ హోల్డ్లో ఉందన్నమాట ఈ అమ్మాయి. నెక్స్ట్ శాస్త్రి హైదరాబాద్ అంటే సో ఈయన ఇది ఇట్స్ నాట్ ఆయనకి యాక్చువల్గా టాలెంట్ ఉంది, ఆయన ఏదైతే చేస్తున్నాడో నాకు కొంచెం ఎందుకో కరెక్ట్ అని అనిపించింది. బట్ ఇట్స్ నాట్ ఏ టాలెంట్ షో. సో ఇది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేదానికి మన టాలెంట్ని చూపించుకోవడానికి కాదు కాబట్టి సో ఆయన కంప్లీట్లీ రిజెక్ట్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ నర్సయ్య తాత కూడా, సో ఇది కూడా టాలెంట్ షో కాదు వీళ్ళిద్దరిది కూడా. సో వీళ్ళిద్దరిది కూడా ఈయన కూడా రిజెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ నాగప్రశాంత్ వచ్చాడు విజయవాడ నుంచి. నాకు ఈయనైతే అస్సలు ఎక్కలేదు. నవదీప్ ఒక్కడే మాత్రమే మేబీ ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ ఏదో ఊరికి నేను అడిగా కాబట్టి ఇచ్చాను, చూసుకో లేకుంటే ఫస్ట్ వెళ్ళిపోతామని చెప్పాడు. కానీ ఇతను కూడా అసలు కరెక్ట్ కాదు, మరి సెలెక్ట్ అయ్యాడేమో గుర్తులేదు నాకు.
నెక్స్ట్ శ్రేయ వచ్చింది నెల్లూరు. అరే ఈ అమ్మ మా ఊరమ్మ ఏంది, మా ఊరు అసలు ఒక్కరు కూడా తగలేదు అనుకున్నామని ఈ అమ్మాయి వచ్చింది. అండర్ 19 years ఓల్డ్ ఎంగేజ్ అని చెప్పాను కదా నేను. యాక్చువల్లీ నాకు బెంగళూరు అమ్మాయి అని చెప్పారు, ప్రియా శెట్టి బెంగళూరు, ఈ అమ్మాయి కూడా బెంగళూరు అని చెప్పారు నాకు. బట్ నెల్లూరు అమ్మాయి అంట, 19 years అమ్మాయి, చదువుకుంటున్న అమ్మాయి. రాగానే ఈ అమ్మాయి కూడా లీడ్ తీసుకుంది. శ్రీజ ఎలా లీడ్ తీసుకుందో ఈ అమ్మాయి కూడా అలాగే లీడ్ తీసుకుంది. బట్ ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి తేడా ఏంటి అన్నప్పుడు, మా ఊరని కాదు కానీ తేడా ఏంటి అన్నప్పుడు 19 years అమ్మాయి, సో కెమెరా ఫియర్ లేని ఒక అమ్మాయి, అంతమంది ముందు మాట్లాడటము, కెమెరా ఫియర్ లేకుండా మాట్లాడటము, సో ధైర్యంగా లీడ్ తీసుకొని మాట్లాడటము, అండ్ రిజర్వ్నెస్ లేకపోవటము, అసలు ఎవరేమనుకుంటారో అని ఆలోచించకుండా సో తను మాట్లాడటం అనేది నచ్చింది. అట్ ది ఏజ్ ఆఫ్ 19 కాబట్టి ఆ ధైర్యం వాళ్ళకి నచ్చింది. శ్రీజ చేసింది కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఇద్దరు సేమ్ లెవెల్ చేశారు. కాకపోతే ఆ అమ్మాయి మాట్లాడిన దానికి ఈ అమ్మాయి మాట్లాడేదానికి చాలా తేడా ఉంది. ఎందుకు తేడా ఉందంటే సో ఏజ్ ఫ్యాక్టర్ అనమాట. ఏజ్ ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తుంది. నువ్వు ఎంత మెచ్యూర్డ్ ఉన్నావని, లేకుంటే నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావనో, లేకుంటే నువ్వు ఎంత మంచిగా మాట్లాడుతున్నావు అనే దానికి ఏజ్ ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి సో 19 years ఈ అమ్మాయి చదువుకుంటున్న ఒక అమ్మాయి, అండ్ ఈ అమ్మాయి కూడా చాలా గ్రౌండెడ్లో మాట్లాడింది. 19 years నేను అన్నీ చేస్తాను, బీబీఏ చదువుతున్నాను అని చెప్పింది. సో బిగ్ బాస్కి ఎందుకు వచ్చాను అభిజిత్ అంటే, ఇది బిగ్ బాస్ అకాడమీ కాబట్టి వచ్చావనట్టు నవ్వుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారంటే, మా మమ్మీ కుక్ అంటే, నేను కుక్ అంటే ఏంటో అనుకుంటా, వాళ్ళ మమ్మీ వంటలు చేస్తారంట, అండ్ వాళ్ళ ఫాదర్ టైలర్ అని చెప్పింది. మేము ఒకప్పుడు ఫినాన్షియల్లీ చాలా గ్రౌండ్ ఉండే, ఇప్పుడు కొంచెం అప్లిఫ్ట్ అవుతున్నాము, కొంచెం మంచి పొజిషన్లోకి వస్తున్నాము అని చెప్పింది. మరి నువ్వు కూడా ఏదో పని చేసుకోవచ్చు కదా అంటే, అమ్మాయి నేను ట్యూషన్స్ చెప్తాను, 5,000 to 10,000 వస్తుంది, నా ఫోన్ ఈఎంఐ కట్టుకుంటా అని చెప్పింది. విచ్ ఈస్ ఏ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఇది మేబీ కన్విన్స్ అవ్వచ్చు ఈ పాయింట్కి ఖచ్చితంగా. ఎందుకంటే చదువుకుంటున్న వాళ్ళకి అవసరాలు ఉంటాయి, ఫోన్లు కొనుక్కోవాలని ఉంటుంది, డ్రెస్సులు కొనుక్కోవాలని ఉంటుంది. వాళ్ళు దానిని ఇంట్లో వాళ్ళ మీద డిపెండెంట్ అవ్వకూడదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళే కష్టపడుతుంటారు కాబట్టి మన కోరికలు, మన బొక్క భోషణం వాళ్ళ మీద రుద్దకుండా, నీకు దమ్ముంటే నువ్వు పనిచేసి నువ్వు కొనుక్కో. నేను ఈ విషయంలో మాత్రం చాలా అప్డేట్ ఉంటా. సో నాకు ఈ విషయం మాత్రం చాలా పర్సనల్ తీసుకుంటాను నేను. సో కాబట్టి ఈ అమ్మాయిని ఈ విషయంలో మాత్రం నిజంగా మెచ్చుకోవచ్చు. తను డబ్బులు సంపాదించుకుంది, తను ఫోన్ కొనుక్కుంటూ ఉండే, సో తన అవసరాలన్నీ తను చేసుకుంటుంది కాబట్టి. సో అండ్ నెక్స్ట్ నేను నెక్స్ట్ నేను యాంకరింగ్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే ఎడిటింగ్ కూడా నేర్చుకుంటున్నాను, చిన్న రీల్స్ చేస్తున్నాను. సో దానికి టైం సరిపోతుంది. అండ్ వేరే తమిళనాడులో ఒక ఛానల్లో నేను యాంకరింగ్ కూడా చేస్తానంటే, నీకు తమిళ వచ్చాను కానీ అమ్మాయి తమిళ్లో మాట్లాడితే బాగుంటారు. నెక్స్ట్ హిందీలో మాట్లాడితే తోడా అనగానే అందరూ నవ్వుతారు. యాక్చువల్గా అభిజిత్తో సహా అందరూ నవ్వుతారు. నవదీప్ అడుగుతారు, ఇంత ఎర్లీగా ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి, అట్ ఏజ్ ఆఫ్ 19 ఇంత ఎర్లీగా ఎందుకు అని అన్నప్పుడు, సో అమ్మాయి చెప్తుంది, ఇప్పటి నుంచి చేస్తూ ఉంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే నాకు బయటకు వచ్చేందుకు కొంచెం మంచి ఆపర్చునిటీ వస్తాయి. ఇక్కడ నుంచి ఒక 5 to 10 yearsకి ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు, ఒక రెస్పెక్టెడ్ పొజిషన్లో నేను ఉండొచ్చు, మంచిగా డబ్బులు ఎర్న్ అయ్యి. అమ్మాయికి యాక్చువల్గా మేబీ మిడిల్ క్లాస్ నుంచి రావటమేమో కానీ అమ్మాయికి ఆ డబ్బులు ఎర్న్ చేయాలన్న థాట్ అమ్మాయిలో 19 yearsగా రావడం అనేది అది మామూలు విషయం కాదు. దాన్ని ఒక పాజిటివ్ వేలో ఎర్న్ చేయాలన్నప్పుడు, ఒక పాజిటివ్ వేలో ఎర్న్ చేయాలని అనుకోవడం కూడా చాలా మంచి థాట్. అది నాకు బాగా నచ్చింది అమ్మాయి. సో కాబట్టి అలా చెప్తాను. సో అక్కడ వాళ్ళందరూ మేబీ సాటిస్ఫై అయినట్టున్నారు. సో నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, అండ్ బిందు కూడా గ్రీన్ ఇచ్చింది తన కాన్ఫిడెన్స్ లెవెల్స్కి, అండ్ అభిజిత్ కూడా గ్రీన్ ఇచ్చాడు. బికాస్ తనని చెప్పేటప్పుడు 19 years అట్ ద ఏజ్ ఆఫ్ 19 నో క్లూ, బట్ నువ్వు చాలా బాగున్నావు. అండ్ నవదీప్ ఏం చెప్తారంటే, నీ మాటల్లో ఉండేది నీ థాట్ కూడా సేమ్ ఒకటేలాగా ఉండాలంటే. సో ఈ అమ్మాయి మాట్లాడేటప్పుడు ఈ అమ్మాయి ఆలోచనలు కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి, కొంచెం చెక్ చేసుకో, మిగతా అంతా ఓకే అని చెప్పారు. ముగ్గురు గ్రీన్ ఇస్తారనమాట. సో పాప లవ్ యూ అక్క అని చెప్పి శ్రీముఖి వాటేసుకుంటుంది. శ్రీముఖి కూడా చిన్నమ్మాయి కదా, సో ఆబ్వియస్లీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. తర్వాత రవి శ్రీకాకుళం అట. ఈ అబ్బా జీవితం నాకు అర్థం కాదు, ఇట్లాంటి వాళ్ళందరినీ ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే, నాకు స్క్రాప్ గాళ్ళు అని అనం. కానీ ఇప్పుడు 3 levels. ఫస్ట్ లెవెల్ వీడియో పంపిస్తారు, దాని తర్వాత వీడియో పంపించిన వాళ్ళ నుంచి ఒక 200 మంది సెలెక్ట్ చేస్తారు. 200 మంది నుంచి వీళ్ళు పర్సనల్గా మాట్లాడి 100 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ 100 మందికి గ్రూప్ డిస్కషన్ పెట్టి 40 మందిని సెలెక్ట్ చేస్తారు. మనోడు గ్రూప్ డిస్కషన్లో సెలెక్ట్ అయినోడే. బిగ్ బాస్ టీము ఇప్పుడు నిజంగా బిగ్ బాస్ టీం మీద నాకు ఒక రకమైన విరక్తి వేసింది సీరియస్లీ. అరే ఇప్పుడు ఈతను శ్రీముఖి అంటది, నువ్వు గ్రూప్ డిస్కషన్లో తొడగొట్టి నేను మగాళ్ళే గొప్ప అన్నావంట కదా ఎందుకు అని అడుగుద్ది. సో ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ మగాళ్ళే గొప్ప అన్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా, ఏ అమ్మాయి కూడా ఎందుకు లేడీస్ గొప్ప కాకూడదు, లేడీస్ గొప్ప అన్నప్పుడు మనోడు వర్షం చెప్పుంటాడు కదా. సేమ్ ఇప్పుడు ఏదైతే చెప్పాడో అప్పుడు అదే చెప్పుంటాడు కదా. మరి మనోడిని అక్కడికక్కడ మెడపట్టుకొని గింటిపారు తప్పకుండా మరి ఇక్కడ తీసుకొచ్చారా, ఇది తొడగొట్టి మగోళ్ళే గొప్ప అంటే సరికి మనోడిని సెలెక్ట్ చేసేసారా? అసలు లేకుండా అసలు గ్రూప్ డిస్కషన్ నిజంగా జరిగిందా? బిగ్ బాస్ చాలా క్రింజ్ కాదు అసలు, ఇంత క్రింజా?
నాకు అసలు ఈ విషయంలో నేను మనోడు వచ్చినప్పుడు అమ్మాయిలే గొప్ప ఎందుకు, అమ్మాయిలు ఎందుకు గొప్ప కాదు అబ్బాయిలు ఎందుకు గొప్ప, లేకుంటే అమ్మాయిలు గొప్ప అని అనుమని వాళ్ళు అడిగినప్పుడు టాస్క్ కోసం అంటారంట. ఆ తర్వాత అబ్బాయిలు ఎందుకు గొప్ప అమ్మాయిలు ఎందుకు కాదంటే ఆ, అమ్మాయిలు పురుటి నొప్పులు పడినప్పుడు అంటే బిడ్డను కండం కోసం పురుటి నొప్పులు పడతారు కదా, చాలా కష్టపడతారు, నరకం దాకా వెళ్ళొస్తారు, అదొక్కటే వాళ్ళది. దాని తర్వాత అబ్బాయిలు అన్నప్పుడు సరే మేబీ ఇంకా బాధ్యతలు, తండ్రి బాధ్యతల గురించి, లేకుంటే అన్న చెల్లెల కోసమో, లేకుంటే తమ్ముళ్ళ కోసం పడే కష్టం గురించో ఇలా ఏమైనా మాట్లాడతాడేమనుకుంటే, ఒక అబ్బాయి వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు, లేదా లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు, లేకుంటే ఇంకేదైనా జరిగి ఫ్రెండ్ ఏదైనా మోసం చేసినప్పుడు ఆడు బాధ లోపల పెట్టుకొని ఉంటాడు, బయటికి అడవలేడు వాడు. కాబట్టి సో వాళ్ళతో పోల్చుకుంటే అబ్బాయి చాలా గొప్ప అంట. ఈ అమ్మ అసలు నాకు అంతే నవ్వాగలేదు అసలు చూస్తే. నాకు ఎందుకు కోపం రాలేదు, ఎందుకు నవ్వాగలేదంటే అది జాగ్రత్తగా మీరు గమనిస్తే ఆడు జనరలైజ్ చెప్పట్లేదు అబ్బాయిలు గొప్ప అని, ఆడు ఓల్డ్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నాడు. ఓల్డ్ పర్స్పెక్టివ్ లో వాడు మేబీ వాళ్ళ ఫాదర్ చనిపోయి ఉండొచ్చో, లేకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని వీడియో పోషిస్తుండొచ్చో, ఏదో ఒకటి చేసి వాడికి ఏదైనా లైఫ్ ఫెయిల్యూర్ అయ్యి ఉండొచ్చు. సో ఇవన్నీ చేసి నేను ఇంత బాధను భరిస్తున్నాను, నేను ఇంత బాధను భరించి నేను ఇంకా భూమి మీద బతుకున్నానంటే నేను ఎంత గొప్పోడిని. సో ఇంత బాధను భరించి నేను ఇక్కడ వరకు అచీవ్ చేసుకుంటూ వచ్చాను, అగ్ని పరీక్ష దాకా వచ్చాను కాబట్టి నేను గొప్ప అన్న పర్స్పెక్టివ్లో వాడు గొప్ప, వాడు మగోడు కాబట్టి సో మగాళ్ళందరూ గొప్ప, ఆడగల కంటే గొప్ప అని ఒక నెరేటివ్ని వాడు బిల్డ్ చేసుకొని దాన్ని బయట పెట్టాడు అనమాట. అది చూసిన తర్వాత బిందు మధ్యలో రెడ్డిచ్చేసింది ఇంకా వెళ్ళొచ్చును అని చెప్పి. సో నవదీప్ ఉండి సరే ఓకే జాగ్రత్త, నీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి నవదీప్ ఇచ్చేసాడు. అభి వచ్చేసరికి రియాలిటీలో బతుకు బ్రదర్ అని చెప్పి రెడ్ ఇచ్చేసాడు అనమాట. నాకు అర్థం కాల, ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలాంటి ఒక ఎర్రి పర్స్పెక్టివ్ని ఎలా అసలు అక్కడ పెడతాడు అనేది నాకు సీరియస్గా అర్థం కాదు. మెడబట్టుకొని గెంటేయాల్సింది మామూలుగా గెంటేస్తారు బయటికి. తర్వాత శ్రీతేజ సింగర్ వచ్చాడు. సో నవదీప్ చెప్పిందే కరెక్ట్ అనిపించింది. సో మనవాడికి వేరే చోట్ల చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, బట్ ఇది అంటే తనకి ఏదో ఆపర్చునిటీస్ బిగ్ బాస్ షోలోకి వెళ్తే తనకు అందరూ గుర్తిస్తారు, ఆపర్చునిటీ వస్తాయి అని చెప్పి అనుకున్నాడు. సో నవదీప్ బిందు ఇద్దరు రెడ్ ఇచ్చారు. అభిజిత్ ఒక్కడే సరే చూద్దామని చెప్పి జస్ట్ గ్రీన్ ఇచ్చి హోల్డ్లో పెట్టారు. మనీష్ మర్యాద, యాక్చువల్లీ మనీష్ మర్యాద అనే వ్యక్తి కొంచెం ఫైట్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఫెలో సీరియస్లీ. సో నవదీప్ ఇతను ఇతనితో మాట్లాడిన తర్వాత నవదీప్ సో ఇతను చెప్పేది కూడా నాకు బాగా నచ్చింది. నవదీప్ చెప్పింది యాక్చువల్లీ నవదీప్ అందరికి ఇచ్చిన ఇన్పుట్స్ కానీ, లేకుంటే నవదీప్ ఇచ్చిన జడ్జిమెంట్ కానీ చాలా సెన్సిబుల్గా అనిపించింది. మనోడికి ఇచ్చినప్పుడు సో ఇతను అన్ని చేశాడు, బట్ ఫెలో పీపుల్ తోటి బిగ్ బాస్ ఎలా ఉంటాడు అనేది ఇట్స్ బిగ్గర్ దాన్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అని చెప్పాడు. అంటే ఒక పక్కన వాళ్ళతోటి మనం ఇంత ఫోర్బ్స్ 30లో వెళ్ళాం కదా, సో ఏషియాలోనే ఫోర్బ్స్ 30లోకి వెళ్ళిన ఒక వ్యక్తి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి నార్మల్ సెలబ్రిటీలు అవ్వచ్చు, లేకుంటే ఇంకొంచెం కామనర్స్ అవ్వచ్చు. సో వాళ్ళతో ఇతను ఎలా బిహేవ్ చేస్తాడు, వాళ్ళు ఇతన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఇతను ఎలా రియాక్ట్ అవుతాడు, వాళ్ళు ఇతనితో మాట్లాడినప్పుడు ఇతను వాళ్ళకి తిరిగి ఎలా సమాధానం చెప్తాడు, సో ఫుడ్ కోసము బెడ్ కోసం ఎలా గొడవ పడతాడు, ఇలాంటివన్నీ చూడాలని అనుకుంటున్నానని చెప్పి నవదీప్ సో గ్రీన్ ఇస్తాడు, విచ్ ఇస్ బాగా అనిపించింది నాకు. అండ్ బిందు కూడా గ్రీన్ ఇచ్చింది. గ్రీన్ ఇచ్చిందంటే మీరు మీ స్ట్రాటజీస్ తోటి మీరు గేమ్ని ఎలా మారుస్తారు అనేది, ఒక టాస్క్ కానీ గేమ్ని కానీ ఎలా మారుస్తారు అనేది నాకు చూడాలనిపిస్తుంది అని చెప్పి బిందు కూడా గ్రీన్ ఇచ్చింది. సో అభి వెళ్తాడు, అభి వెళ్ళినప్పుడు మేబీ అభికి అనిపించిందేమో సో ఇతన్ని కొంచెం పరీక్షిద్దాము, మన టాలెంట్ మనం చూపిద్దామని చెప్పి అభి అనుకున్నాడేమో. సో అభిజిత్ వెళ్ళి అక్కడ కిందకి వెళ్ళి సో మిమ్మల్ని మీరు డ్రా చేసుకుంటాడు. ఒక బ్లూ పెన్ రెడ్ పెన్, సో మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీ ఫేస్ మీద మొత్తం చేసేసుకోండి. నేను రెడ్ డాట్ దాన్ని పెట్టాను అనుకోండి, నేను మీకు రెడ్ ఇస్తాను, అదర్వైజ్ నేను మీకు రెడ్ ఇవ్వను, రెడ్ ఇస్తాను, ఇక్కడ రెడ్ ఇచ్చానంటే అక్కడ రెడ్ ఫ్లాగ్ ఇస్తాను అని చెప్తే మనోడు నాకు ఇది బాగా నచ్చింది. ఆ గీస్తూ పెన్తో గీస్తూ ఈ చేతితో తుడిపేస్తున్నాడు, అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడ అభిజిత్, అక్కడ ఉన్న నవదీప్ కానీ లేదా బిందు కానీ వీళ్ళందరూ నవ్వుతానే ఉన్నారు, నాకు బాగా అనిపించింది అది. సో అభిజిత్ కూడా అదే అంటాడు, బిగ్ బాస్ మీరు ఏం ఆలోచిస్తారు నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి. బట్ అభి ఏంటంటే అంత ఈజీగా మిమ్మల్ని మేము ఇప్పుడు ఇచ్చేయచ్చు, మీరు ఈజీగా మీరు టాప్ 15లోకి వెళ్ళిపోవచ్చు, బట్ మిమ్మల్ని అంత ఈజీగా టాప్ 15లోకి పంపించడం ఇట్స్ ఈజీ ఫర్ యూ, బట్ వీ కాంట్ డూ దట్ అని చెప్పి మనోడు రెడ్ ఇస్తాడు అనమాట. సో ఫీడ్బ్యాక్ అప్రిషియేట్ అని చెప్పి మనోడు వెళ్తాడు. మేబీ రావచ్చేమో తెలియదు మనకి. కల్కి వచ్చింది, ఈమె మాట్లాడింది, ఈమె మాట్లాడేదానికి ఈమె చేతల్లో చూపించేదానికి కూడా క్లారిటీ ఉంది, నాకు బాగా నచ్చింది ఈ అమ్మాయి. అండ్ రూటెడ్ నుంచి వచ్చిన ఆమె. సో అభిజిత్ కూడా మీ మాటల్లో క్లారిటీ కానీ, సో మీకు ఆ ఫైటింగ్ స్పీడ్ కానీ నాకు నచ్చిందని చెప్పి అభి కూడా గ్రీన్ ఇస్తాడు. బిందు ఒకటి రెడ్ ఇచ్చుద్ది, నవదీప్ కూడా గ్రీన్ ఇస్తాడు. సో ఈ అమ్మాయి కూడా హోల్డ్లో ఉంది. అండ్ ఈ అమ్మాయి కూడా చూస్తేనే అర్థమవుతుంది, అమ్మాయి ఫిజికల్ టాస్క్లు కూడా బాగా ఆడగలదు. యాక్చువల్గా అమ్మాయి ఫేస్ చూస్తే అమ్మాయి మామూలుగా లేదనమాట, అసలు మామూలు విషయం కాదు అసలు యాక్చువల్లీ. కాబట్టి ఈ అమ్మాయి కూడా
హోల్డ్ లో పెట్టారు. బట్ ఈ రోజు మొత్తం మీద బాగా అనిపించింది డెమాన్ పవన్. యాక్చువల్లీ చాలా బాగా అనిపించాడు. ఆ అమ్మాయి నెల్లూరు అమ్మాయి ఎవరైతే ఉన్నారో, సో చిన్న అమ్మాయి అంటే పిట్ట కొంచెం కూతగనం, ఈ అమ్మాయి పర్ఫెక్ట్ అనమాట. సో ఈ అమ్మాయి కూడా పర్లేదు అనిపించింది. బట్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా చిన్న అమ్మాయి ఈ అమ్మాయి, మరి ఈ అమ్మాయిని ప్యాంపర్ చేస్తారు. సో వన్స్ ఈ అమ్మాయి ప్యాంపర్కి అలవాటు పడితే సో ఈ అమ్మాయి కంప్లీట్ గా ఆ అమ్మాయిలో ఉన్న ఫైటింగ్ స్పీడ్ అంతా మారిపోద్ది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరు గేమ్స్ వాళ్ళు ఆడుతుంటారు కాబట్టి ఈ అమ్మాయిని ప్యాంపర్ చేయడం స్టార్ట్ చేస్తారు, చిన్న అమ్మాయి కాబట్టి. వన్స్ ఈ అమ్మాయి ప్యాంపర్కి అలవాటు పడింది అనుకోండి, ఈ అమ్మాయి గేమ్ కంప్లీట్ గా మారుతుంది నేను నమ్ముతున్నా. మేబీ దాన్ని అమ్మాయి ఓవర్కమ్ చేసి గేమ్ ఎలా ఆడుతుంది అనేది వన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక తెలుస్తుంది. కాబట్టి నేనైతే మాత్రం డెమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్ లో చూడాలని అనుకుంటున్నాను. సో మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. అనేది జై హింద్.